హాయ్ అండి. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ బాస్కెట్. మేము ఉంటున్న అపార్ట్మెంట్లో అయితే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయండి. శ్రీకృష్ణుని పూజ దగ్గర నుంచి ఉట్టి కొట్టే వరకు మొత్తం ఈ వీడియోలు అయితే చూపిస్తాను. లాస్ట్ టైం అయితే నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదు, సో అందుకని మేమైతే అస్సలు వెళ్ళలేదండి. ఇప్పుడైతే నాకు అందరూ అంటే చాలా వరకు అయితే పరిచయం అనమాట. అలాగే ఈ వీడియోలో అయితే నాకు తెలిసిన వాళ్ళందరి నేమ్స్, అలాగే మేము ఎలాగ ఎంజాయ్ చేసామనేది, పూజ మొత్తం అయితే డీటెయిల్డ్గా చూపిస్తాను. పూజ వచ్చేసి ఈవినింగ్ 6 o'clock అలాగ స్టార్ట్ అయింది. అంటే పూజ అలాగే సైమిల్టేనియస్గా వచ్చేసేసి ఉట్టి కొట్టేదనమాట. అంటే అంత ప్రిపరేషన్ అంతా చేస్తూ ఉన్నారు. అయితే ఉట్టి కొట్టేదానికి ముందుగానే అనమాట వాచ్మెన్ వచ్చేసేసి, అంటే మేము ఉంటున్న అన్ని ఫ్లాట్స్కి అనమాట పెరుగు ముంత అంటారు కదా, అలాగ తీసుకొచ్చి దాంట్లో కొద్దిగా పెరుగు అలాగే కాయిన్స్ అన్నీ అయితే కలెక్ట్ చేసుకున్నారు. నాకైతే ఇది తెలీదు, ఫస్ట్ టైం అనమాట. సో అక్కడ చేస్తున్నారు చూడండి, అలాగ ముంతలాగా అనమాట. వాటిల్ని అంటే ఉట్టి కొట్టే దగ్గర వాటిల్ని అనమాట పెట్టేది. ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు నిజంగా అండి పూజ చూస్తుంటే నాకైతే భలే నచ్చిందనమాట. అది కూడా నేను అంటే ఫస్ట్ టైం అనమాట ఇలాగా పార్టిసిపేట్ చేసి అంతా చేయటం. అయితే నిజంగా అయితే కృష్ణుని అయితే చాలా బాగా అలంకరించారు. నార్మల్గా అయితే మేము ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటాం కృష్ణాష్టమి, అలాగే బయట అంటే ఇప్పట్లో అయితే చూడలేదన్నమాట. మేము చిన్నప్పుడు అయితే ఉట్టి కొట్టే దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అందరూ అయితే చాలా భక్తిగా దేవుని అలంకరించడం కానీ పూజ చేయటం కానీ, అలాగే అక్కడ వచ్చేసేసి దేవునికి సంబంధించిన భక్తి పాటలు కూడా పాడుతూ ఉన్నారండి. నాకైతే తెలిసిన వాళ్ళ నేమ్స్ అయితే నేను మోస్ట్లీ చెప్తానండి. అక్కడైతే పెద్దరమ్మ గారు అంటారు, ఆ రమ ఆంటీ. ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది, లాస్ట్ టైం ఊరగాయలు ఇచ్చానని చెప్పాను కదా, వరలక్ష్మి ఆంటీ అనమాట. యాక్చువల్గా అయితే అందరూ నాకు ఈవినింగ్ టైం టెర్రస్ మీదకి వెళ్తాము, అక్కడైతే పరిచయం అయ్యారు. ఇక్కడ ఉన్నారు చూడండి చిన్న రమ ఆంటీ. లాస్ట్ టైము ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ వీడియోలో చెప్పాను కదా చాలా యాక్టివ్గా ఉంటారని. సో నాకు అప్పుడైతే పరిచయం లేదనమాట ఆంటీ. ఇప్పుడైతే నాకు చాలా బాగా పరిచయం అయ్యారు. ఎంత బాగా పూజ చేసామో చూడండి. అసలు పూలు పండ్లు ప్రసాదాలు, ఈ ప్రసాదాలు కూడా ఒక్కొక్కరు ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు. కొన్ని అయితే మాత్రం ఆర్డర్ ఇచ్చారంట. ప్రసాదాలు అయితే మాత్రం చాలా రకాలే ఉన్నాయి. అలాగే శ్రీకృష్ణునికి ఇష్టమైన అన్ని రకాల ప్రసాదాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసేసి మిడిల్లో నేను పైన చెప్తుంటాను కదా సుజక్క అనేసి, పక్కన ఉన్నారు చూడండి ఎల్లో కలర్ శారీ, వాళ్ళ మనవడు అనమాట. మనవడు కోడలు మధ్యలో ఉంటే మేమందరం వచ్చేసేసి ఇలాగ అంటే శ్రీకృష్ణునికి సంబంధించిన పాటలు పాడుతూ అలాగ చేసామండి. నిజంగా అన్నిట్లో పార్టిసిపేట్ చేయడానికి కానీ మనం ఎంజాయ్ చేయడానికి కానీ ఏజ్ అనేది అస్సలు సంబంధమే కాదు. ఏజ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ అన్నట్టుగా అయితే అనిపించింది నాకు. ఇప్పుడు ఇలా డ్యాన్స్ చేస్తుంటే ఫస్ట్ వచ్చేసారు చూడండి నిర్మలా గారు అనమాట. నాకైతే ఫస్ట్లో పరిచయం అయింది తనే. నేనైతే చాలా వరకు ఇలాగ పార్టిసిపేట్ చేయనండి, నార్మల్గా అయితే దూరంగానే ఉంటాను. బట్ వీళ్ళందరినీ చూసిన తర్వాత నాకు కూడా అలాగ పార్టిసిపేట్ చేయాలనిపించింది. మేమైతే ఇలాగ డ్యాన్స్ వచ్చేసి ఒక 10 minutes వరకు చేసాము. అంటే ఇక్కడ వీడియోలో కనిపించట్లేదు కానీ అక్కడ పాటలు కూడా పాడుతూ ఉన్నారనమాట. అందరం కలిసి పాట పాడుకుంటూ ఇలాగైతే డ్యాన్స్ చేసాము. నాకైతే ఈ ఉట్టి కొట్టే సెలబ్రేషన్స్ పూజ చూస్తుంటే చిన్నప్పుడు మా ఊరైతే గుర్తుకొచ్చింది. సో ఇప్పుడంటే మా ఊర్లో అంటే ఒక స్ట్రీట్కి ఒకటి ఉట్టి కొట్టడం, లేదంటే ఒక 2 ఊరు మొత్తంలో కొట్టడం అలా చేస్తున్నారు. మేము చిన్నప్పుడైతే మాత్రం ఊరి మొత్తానికి కలిపి ఒకే ఉట్టి కొట్టేవాళ్ళు అనమాట. అలాగే ఉట్టి కొట్టిన తర్వాత ఎవరైతే ఉట్టి కొడతారో వాళ్ళకైతే మాత్రం అంటే ఇలాగ ప్రైజెస్ ఇస్తారు కదా, అలాగిచ్చి ఊరంతా అయితే ఊరేగించేవాళ్ళు. అసలు ఎంత బాగుండేదో. అదేంటో కృష్ణాష్టమి వస్తే మాత్రం అప్పుడు ఖచ్చితంగా వర్షం అయితే వచ్చేది. ఎంత వర్షం వచ్చినా కూడా అలాగే అంటే ఊరేగింపులాగా ఊరంతా తిరుగుతూ చాలా బాగుండేది. యాక్చువల్గా ఇప్పుడు కూడా అంటే వర్షం అయితే రాలేదు కానీ వర్షం వచ్చేలాగే ఉంది మార్నింగ్ నుంచి కూడా. ఇప్పుడు వచ్చేసి యాక్చువల్గా టైం వచ్చేసేసి 7:30 అయి ఉండొచ్చు అంతేను. ఇక్కడైతే చిన్నపిల్లలకు ఒక ఉట్టి, పెద్దవాళ్ళకు కూడా ఒక ఉట్టి అంటే అలా కొడతారనమాట. ఇలాగా ఉట్టి కొట్టినప్పుడు మనం చెప్పాను చూడండి పెరుగులో మనీ అంటే కాయిన్స్ వేసామనేసి, ఆ కాయిన్స్ అన్నీ కింద పడుతూ ఉన్నాయి. సో వాటిని అయితే అందరూ కలెక్ట్ చేసుకుంటున్నారనమాట. అలాగా మళ్ళీ ఎవరైతే ఎన్ని కలెక్ట్ చేసుకుంటారో, ఎవరు ఎక్కువ కలెక్ట్ చేసుకున్న వాళ్ళకు కూడా ప్రైజ్ మనీ అయితే ఉంటుంది. అంటే ఏదో ఒకటి అనమాట. ఇక్కడ చూడండి చిన్న పాప అసలు ఎంత క్యూట్గా ఉందో కదా. అలాగా ఉట్టి కొట్టినప్పుడు కాయిన్స్ అయితే కింద పడతాయి కదా,
అవైతే తీసుకొని ఇంట్లో దేవుడి దగ్గర అయితే పెట్టుకుంటారంట. ఒక పక్క అయితే ఉట్టి కొడుతూ ఉన్నారు, అలాగే ఒక పక్క వచ్చేసేసి ప్రసాదాలు అనమాట. ఇక్కడైతే అందరూ ప్రసాదాలు ప్లేట్లో పెట్టేసేసి ఒక్కొక్కరికైతే ఇస్తూ ఉన్నారు. నేనైతే లాస్ట్ టైం షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఒక మెమరబుల్ మూమెంట్ అని, అదేనండి ఇది. ఇక్కడ ఏంటంటే నేను అందరి దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. రమా ఆంటీ అయితే దగ్గరుండి మరి అందరికీ అక్షింతలు ఇచ్చి ఆశీర్వాదం అయితే ఇప్పించారనమాట. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ రమా ఆంటీ. ఇప్పుడైతే ఇక్కడ వీడియోలో ఎల్లో శారీ కనిపిస్తున్నారు కదా, తనైతే కుమారి గారండి. ఇప్పుడైతే ఎలాగో శ్రావణ మాసం, అలాగే కృష్ణాష్టమి అందరూ ఒకే దగ్గర అయితే కనిపించారు. అందరి ఆశీర్వాదం అయితే ఒకే దగ్గర దొరికింది. నిజంగా అయితే చాలా సంతోషంగా ఉంది. ఏంటి అందరూ ఆశీర్వదిస్తున్నారు, అసలు రమా అంటే ఏమి అనుకుంటున్నారా? లేదండి, ముందైతే మాత్రం అందరి చేత ఇప్పించి తర్వాత అయితే తను ఇచ్చారు. నిజంగా నేనైతే మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అక్కడ పింక్ శారీలో కనిపించే వాళ్ళు అయితే భారతి గారు, వీళ్ళంతా మా ఈవినింగ్ టెర్రస్ మేట్స్. ఈ అంకుల్ అయితే నాకు చాలా బాగా నచ్చారండి. అసలు నేనైతే చూడటం ఫస్ట్ టైం అనమాట. వరలక్ష్మి ఆంటీ వాళ్ళ హస్బెండ్. నాకైతే కనిపించిన వెంటనే ఫస్ట్ కల్పనాస్ బాస్కెట్ అన్నట్టుగా నవ్వారనమాట. నాకైతే భలే అనిపించింది. నన్ను మా ఆయన అయితే కలిసి తినమని యాపిల్ కూడా ఇచ్చారు. ఇక అయితే మేము తినేస్తాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనాస్ బాస్కెట్.